విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం కింద పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని సుమారు 1500 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్యూఆర్ కోడ్, రైతుల ఫోటోలతో కూడిన పాస్ పుస్తకాలు అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి పొరపాట్లు ఉన్నా వెంటనే సరిదిద్దుకోవాలని సూచించారు. కిల్లి వెంకట సత్యనారాయణ గారండి. ఓకే సత్యనారాయణ అంటే ఎవరో తెలియదు. గండి అప్పలనాయుడు గారు తండ్రి నువ్వు కాదు. ఈరోజు ఇంకో 2-3 గంటల తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం వైజాగ్ వస్తా ఉన్నారు. నేను ఎయిర్పోర్ట్ వెళ్ళి అక్కడ నగరంలో ఏర్పాట్లు చూసుకోవాల్సిన నేపథ్యంలో కూడా ఇది ఒక మంచి కార్యక్రమం, 1500 మంది రైతులకి పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం అని చెప్పి నేను వస్తే 300 మంది కూడా రాలేదు. అంటే మేము బిజీగా ఉన్నాం, మేమైతే సర్దుకుంటున్నాం, కానీ మీరైతే సర్దుకోవట్లేదు. మీరు ఖాళీ ఉన్నప్పుడు వచ్చి ఎప్పుడన్నా తీసుకోవచ్చు అన్న ధీమా వచ్చేసింది మీ అందరికీ కూడా. ఇది ఒక మంచి కార్యక్రమం. మన తహసీల్దార్ గారు మొత్తం మీకు చెప్పారు. గతంలో ఇష్టం వచ్చినట్టుగా సర్వేలు చేసి ఒకరి భూమి ఇంకొకరికి ఇచ్చేసి హక్కుదారుల మధ్యలో గొడవలు పెట్టేసి రకరకాలుగా ఏదో ఇచ్చామన్నట్టుగా చేసామన్నట్టుగా కార్యక్రమాలు చేశారు. అన్నిటికన్నా ఘోరం ఏమిటంటే ఈ రాజముద్ర కానీ మీ ఫోటో ఉండాల్సిన ప్లేసులో గత ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ఫోటో పెట్టి మీకు పాస్ పుస్తకాలు. మేము కానీ మా అధికారులు కానీ కరెక్ట్గా పనిచేయాలి. మీకు మీడియాతో కూడా కోఆర్డినేషన్ కావాలండి. చాలా ఆక్రమణలు వాళ్ళు చెప్తారు, అవి కూడా ఒకసారి మనం కూర్చుందాం అనుకున్నాం. ఎలాగో ఎంఆర్ఓ మారుతున్నాడని తెలిసి దాన్ని వాయిదా చేశాను. ఒక 4-5 రోజుల్లో మనం కూర్చుంటాం. ఈ లోపల మీరు మొన్న నాకు ఏవైతే కంప్లైంట్లు ఇచ్చారో కాగితం మీద పెట్టిస్తే ఆ రోజు ఆర్టీఓ గారిని కూడా పిలుస్తాను. లేదంటే మీరు ఇచ్చినవన్నీ ఆర్టీఓ కలెక్టర్కి లెటర్ రాసి మరి ఎంఆర్ఓ గారికి ఎంక్వైరీ చేయమని రాయించి చేయిద్దాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ ఆస్తి ఎక్కడా కూడా ఒక్క సెంటు కానీ ఒక గజం కానీ ఆక్రమణ గురి కాకూడదు. అదే మా ఎజెండా. దానికి మీరు కట్టుబడి ఉండాలని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇది ఒక మంచి కార్యక్రమం తల్లులారా. ఇది ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో మీ భూమి మీద మీకు హక్కు కల్పించడానికి, ఎక్కడన్నా అవకతవకలుంటే సరిదిద్దడానికి రీసర్వే చేసిన కార్యక్రమం. మళ్ళీ చెప్తా ఉన్నా, మీకు ఎక్కడన్నా మీ బుక్ తీసుకున్నప్పుడు ఎక్కడన్నా మీకు తప్పు జరిగింది, తప్పు దొరికింది అనిపిస్తే ఇమీడియట్గా మీరు మా ఎంఆర్ఓ గారిని కలవండి. అవన్నీ కూడా సరిచేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. ఇది ఒక మంచి కార్యక్రమం, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇది చాలా శ్రద్ధతో మనసు పెట్టి మీకు మేలు జరగాలని చెప్పి చేసిన కార్యక్రమం. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఏ ఊరికి ఆ ఊరు పంపించి ఇమీడియట్గా అందరికీ డెలివరీ అయ్యే విధంగా చేయండి. ఇది ఒక మంచి కార్యక్రమంలో ఈరోజు నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు మా అధికారులకు కానీ మా ప్రజాప్రతినిధులుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ధన్యవాదాలు. తప్పకుండా అందరికీ నమస్కారం. ఈరోజు సబ్బవరం మండలంలో 1500 పైన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. గతంలో జరిగిన అవకతవకల మీద సర్వే చేయించి గతంలో జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఏదైతే ఎక్స్టెంట్ ఉందో దాన్ని కరెక్ట్ చేసి హక్కుదారులు ఎవరో వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి ఆ తప్పులన్నీ మళ్ళీ దొరకకుండా గత ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి గుణపాఠాలన్నీ కూడా తెలుసుకుని ఏదైతే హక్కుదారుడు ఫోటో ఉండాల్సిన చోట గత ప్రభుత్వంలో వారి ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారో అవన్నీ తీసేసి తాతలు తండ్రులు మనకు భూమి ఇస్తే మన ఫోటో ఉండాలి. తద్వారా బ్యాంకుకు లోన్కి వెళ్ళినప్పుడు కూడా టాలీ చేసుకోవడానికి అర్థం పరమార్థం ఉంటుంది. అవన్నీ గ్రహించి అవన్నీ మార్చి హక్కుదారుల్ని, నిజమైన హక్కుదారులను గుర్తించి ఈరోజు తయారు చేయడం జరిగింది.
దాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పాం. క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాం. అంటే ఒక్కసారి డిజిటల్గా నువ్వు చెక్ చేసుకుంటే మొత్తం చరిత్ర అంతా వచ్చేస్తుంది. భూమి తాలూకా చరిత్ర అంతా ఎవరి దగ్గరికి తిరగక్కర్లా. నీకు తప్పు జరిగిందంటే మళ్ళీ వెంటనే ఎంఆర్ఓ దగ్గరికి. రౌడీ అనేవాడు ఎలా ఉంటాడో, రౌడీ అనేవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో దాన్ని మళ్ళీ కూడా చూపించిన నేపథ్యం నిన్న మనం చూసాం. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడు కూడా దౌర్జన్యం చేసి కూల్చివేతలు, కొట్టడాలు, నరకటాలు, చంపటాలు, పర్రా రఫా అనుకుంటూ ఏదేదో వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ తాలూకా భాష, మాట అన్నీ కూడా మనం వింటూ ఉన్నాము. ప్రజలకు ఒకటే నేను హెచ్చరిస్తూ ఉన్నాను, భవిష్యత్తులో అలాంటి వాళ్ళని ఎక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లో కానీ రాబోయే జనరల్ ఎలక్షన్లో కానీ అలాంటి వాళ్ళని ఎక్కడ మనం ఎంకరేజ్ చేసినా కూడా జీవితంలో చేసిన తప్పును దిద్దుకోలేని తప్పు అవుద్ది. ఇవన్నీ గమనించమని చెప్పి నేను కోరుతాను.